నిన్నుకి నేను నమ్ముకుంటే అంతే మామా. ఏం జన అంత సీరియస్ ఉండవు? ఉండే నీ దగ్గర కదా. డైలాగులు కొట్టద్దు. నిన్నెట్లా కొట్టలేను. ఓయమ్మా ఏమైందమ్మా తల్లి? ఏం జరిగింది అంత సీరియస్ ఉండవు? నువ్వు చెప్పిండేదేం చేసిండేదేం మామా? నేనేం చేసినా నాకు అర్థం కాలే. రిమోట్ కార్ కొనిస్తానన్నావు కదా మామా. ఓహో అందుకే ఈ కోపము. అబ్బా నాకు అర్థం కాలే నేనేం చేసినాను అబ్బా అని. నీకు రిమోట్ కారే కదా అందుకేనా ఇంత కోపము? నీ కారే కదా తెచ్చినానమ్మా. అబ్బా మామా మంచోడు. కార్ ఏది మామా? తెస్తే మంచోడు లేకుంటేలే కారు ఇద్దనమ్మా. టాడా టాడా ఏమి కారు ఇచ్చినప్పుడు అంత సీరియస్ గా చూస్తున్నావు? నేను చెప్పిండేదేంది నువ్వు చేసిండేదేంది? నేను కారు తెమ్మన్నా తెచ్చినా ఇంకేమి. నేను రిమోట్ కంట్రోల్ కార్ అడిగినా. ఓహో అదే నీ బాధ. తెచ్చినారమ్మా. నిద్దా కార్ నువ్వేమంటే మనిషివేనా? రిమోట్ కార్ తెమ్మంటే కార్ తెచ్చినా మళ్ళీ టీవీ రిమోట్ ఇచ్చినావు. ఇప్పుడు అట్లా కాదమ్మా. నువ్వేమన్నావు? రిమోట్ కార్ అన్నావు. కారు రిమోట్ రెండు కలిపితే రిమోట్ కార్ కదా. అయ్యా మహానుభావ నీకు నమస్కారము. ఏమైందమ్మా? బుద్ధుండే వాళ్ళు ఎవరు కానీ నిన్నేంది అడగరు. ఇది అడుగుతుంది తెత్తగా ఇట్లా మాట్లాడుతుంది. నువ్వేం చెప్పినావుపా? రిమోట్ కార్ తెమ్మన్నావు రెండు తెచ్చినా ఇంకేమి. కారు రిమోట్ ఒత్తితే పోతుంది అట్లా అది. ఓహో అట్లనా? నాకు ఇట్లా అర్థమాయా. రిమోట్ కార్ తెమ్మంటే టీవీ రిమోట్ చూపిస్తావా? అయ్యో నాకు అట్లే అర్థమాయా. ఇప్పుడు ఏమైంది? వేరేది తెత్తాలి అమ్మా. వద్దు స్వామి, నువ్వు వద్దు, నీ కారు వద్దు, నీ రిమోట్ వద్దు. నీకు నమస్కారం స్వామి. ఎట్లా చూస్తున్నాడో చూడు మిడిగుడ్లు వేసుకొని. మా అత్త ఎట్లా చేసుకుందా ఏమో. నీతో ఎట్లా ఎగుతుందో ఏమో ఆ మహాతల్లి. ఆ దేవుడే కాపాడల్లా. ఏంది మీ అత్త? మీ అత్త ఎన్నో పూజలు వ్రతాలు చేసింటేనో నేను చిక్కింట తెలుసునా మీ అత్తకి? ఏందనుకుంటున్నావు నేనంటే? వ్రతాలు పూజలు చేసింటే నువ్వు చిక్కినావా? భ్రమలో ఉన్నావు నువ్వు. ఇంత నల్లగా ఉంటావు. ఎట్లా చేసుకుందో ఏమో ఆ మహాతల్లి. కలర్ కాదు ముఖ్యమో, మంచితనం ఉండల్లా. మన కాలు మనమే ముక్కొని పెద్దలం అయిపోయినామంటే ఎవరేం చేస్తారు? ఇదో జాను నీ మాటలకి నాకు తల నస్తాంది. ఊర్లో ఇట్లా మాటలు మాట్లాడితేనే తలే కదా నచ్చేది. మా అత్త పెళ్లి చూపుల్లో నిన్ను చూసిందా? లేదు. ఏమి? అదే సంగతి. అంటే ఏమన్నట్లుపా? ఆ బుట్లో ఎట్లుంటుంది అనుకున్నావు నేను? ఓ అబ్బో ఇప్పుడే ఇట్లున్నా అప్పుడు భలే సమ్మడంగా ఉండింటావు. కాదు మామ, నువ్వు ఓ పని చేయవు, తిని తిరుగుతావు, నీకు సిగ్గు అనిపిదా? నువ్వు చూసినావా తిని తిరిగేది? నేను పని చేసేది చూసినావా నువ్వు? నీ కథ ఎవరికి తెలుదు? భలే ఉండాలి, భలే మాట్లాడుతున్నావు పాపం మాటలన్నీ. తిని తిరుగుతున్నారంట అంతా మీ అత్తే పొడుతుంది పని. పాపం మీ అత్త తెచ్చేస్తా అంటే తింటాను కదా. లేకపోతే ఆ పొద్దు పనికి పోయినావు నువ్వు, నేను చూసిన లేదా? నువ్వు చూసేటట్లు పోతారు పనికి పాపము. వీళ్ళ అత్తని ఎన్నికేసుకొస్తాను పాపము. పని చేయరంట, తిని తిరుగుతారంట. నీ తాడు చెప్పుకుంటుంటుంది. చూసింది ఏమో పాపము. అంటే మేము పని చేయనా చూసినా నువ్వు? ఓ అమ్మ నిమ్మలక్క ఆ పొద్దు లేదు ఎరగడ్డేసింది సారు. ఎట్లా కూర్చున్నాడో చూడు బావుగాడు అక్కట్ట. జానా చాలా అతిగా మాట్లాడుతున్నావు. మీ అత్తను మోపగా నిక్కేసుకొస్తాడు. ఇంకా పని చేయరంట, అన్ని ఎరగడ్డేసింది సరే ఆ పొద్దు లేదంట. అన్ని వీళ్ళే పాపము చేసేది పనులు. నీ ఎట్లా వాడే పనికి పోదామురా అంటే నాకు పని ఉంది అన్నాడంట. ఏంటికి మా అత్తతో ఎప్పుడు కొట్లాడుతా అంటావంట? వీటికి మాటికి గలాట పెట్టుకుంటుంది మరి. నువ్వు పనికి పోతే ఏంటికి కూడా పడుతుంది? అంటే చూసింది అమ్మ పాపం. అదే సీట్లోదే పాగడ. ఎక్కడ పోతాయి బుద్ధులు? పని చేయరంట పాపం. ఆయమ్మే అంత పని చేయరంట. పని చేయకపోతే గొడవలేంటి జరగవు అంట. మీ అత్త నాతో గొడవ? అయ్యా పనికి పోయినా కొట్లాడుతుంది, పనికి పోకపోయినా కొట్లాడుతుంది. ఊరికి సిటికి ముళ్ళు ఆడిస్తా అంటుంది. నాతో రగడ పెట్టుకోవాలంటే భలే మోజు మీ అత్తకి. నువ్వు పని చేస్తే మా అత్త ఏంటికి కొట్లాడుతుంది? ఊరికే ఉంటే అట్లా కమ్మాలైనా చుట్టేసి రామంటుంది మీ అత్త. కొట్లాడుంట గొడవ అంట పనికి పోకపోతే. నువ్వు చూసినావా?
సీటుకి మాటి కలాడ పెట్టుకుంటుంది మళ్ళీ ఊరికేనల్లా. మీ అత్త ఓ దుర్నాంజమ్మ నుండే మా సందులో, ఆమె చచ్చిపోకనే పుట్టింది మీ అత్త, ఓ దుర్నాంజమ్మ. ఆమె అట్లే వదిలేది మొగుడు ఊరికి ఉన్నీకి పా, ఊరికి అట్లా గిచ్చుతాండి ఊరికి అట్లే అట్లా తయారైంది. యాను మా అత్తని చూస్తే భయపడతావు? ఏంది ఏంటికి భయపడతారు? గలాట పెట్టుకుంటేనే బెదిరిస్తుంది మా పుట్టింటికి పోతా అని. నువ్వుగా నవ్వుతురనల్లవమ్మా పో, ఎవరిని బెదిరిస్తావు అని. నువ్వేంటికి భయపడేది? అట్లా చూరాను. నువ్వు బాగా చెప్తావు జాను. అన్నాననుకో నిజంగా పుట్టింటికి పోయిందనుకో నేనేం చేయాలా? పోతే పోనీలే అనుకోమమ్మా. పోతే పోనీలు అనుకోవాలా? నువ్వు బాగా చెప్తావమ్మా. నిజంగా పోయిందనుకో నన్నెవరు సాకేది? అంటే మా అత్త తెత్తా అంటే నువ్వు తినుకుంటున్నాం అనుకుంటున్నావు కదా మమ్మ. ఇట్లావి నేను పెద్దగా పట్టించుకోను. ఏంటికి నవ్వుతాండవు? నేనింటి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేం కదా మమ్మ. ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే గాని మీ అత్తవే నీకు ఏమేమి ఆటలు వచ్చు? తాడాట, తొక్కుడు బిల్లాట, కుంటాట అన్ని వచ్చు మమ్మ. బా కుంటాట, డివిండాలు డివిండల్ గా అంటే సేట ఇవన్నీ వస్తాయా నీకు? వెరీ గుడ్. అన్ని పాత ఆటలు ఆడుతున్నావు అమ్మ నువ్వు. మా అత్తతో నువ్వు దొంగ ఆటలు ఆడుతున్నావు కదా మమ్మ. ఏంది అడిగినా రివర్సే చెప్తుంది. అయ్యా ఎక్కడ పోతాయి బుద్ధులు? నీకు ఏమేమి ఆటలు వచ్చు మమ్మ? నాకేమేమి ఆటలు వచ్చినంటే మీ అత్త తిప్పులాడుతుంది అనుకో తప్పించుకునేది వచ్చు. సిగ్గుగా అప్ప నవ్వుతున్నావు. ఏపా మమ్మ చికెన్ అంటే ఇష్టమా మటన్ అంటే ఇష్టమా? అది అది అయినా నా భ్రమ కాకపోతే మా అత్త ఏంది పెడితే అది తినల్లా. పని చేస్తావా పాడు చేస్తావా నువ్వు? ఏందబ్బా ఇవన్నీ పాప ఇట్లా మాట్లాడబా. ఏంటి మమ్మ ఎప్పుడు మా అత్తని చూస్తే భయపడతావు? నాకు కూడా అర్థం కాలేదు జాను, ఎప్పుడు కొట్లాడుతుంది నాతో. ఎట్లా చేయలే ఏమో ఏంటికో నాకు అర్థమే కాదు. ఏంటో నేను చెప్పుకున్నా, ఏం పని చేయకోకుండా తిరుగుతా అంటే ఇట్లే ఉంటుంది మామ. ఈరోజు నుండి నువ్వు పనికి పోయి మార్పు తెచ్చుకోమమ్మా. నీకు కూడా ఇంట్లో గౌరవం పెరుగుతుంది. పని చేయకపోతే ఎవరికైనా లోకువేమమ్మా, నీకు తెల్లా చెప్పు. పనికి పోమమ్మా, బాధ్యత తెలుసుకోమమ్మా. నిజమే జాను, నువ్వు చెప్పింది చిన్న పాప అయినా బాగా చెప్పినావు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా పనికి పోయి నేను ఇంట్లోకి డబ్బులు ఇస్తాపా. ఇన్ని రోజులు తిని తిరుగుతా అంటే బాగా చెప్పినావమ్మా నువ్వు. చిన్న పాప అయినా ఈరోజు ఖచ్చితంగా పనికి పోతాను. ఇంకా నేను మారుతాను జాను, ఇంకా పనికి పోతాను. నిజమేమమ్మా, నిన్ను చూస్తా అంటే బాధ అవుతాను, అందుకే చెప్పినా. ఈరోజు నుంచి ఖచ్చితంగా పనికి పోతా, సరేనా? నీకు రిమోట్ కార్ తెచ్చిస్తాలే పనికి పోయి. నాకు ఆ కారు వద్దప్ప స్వామి, నువ్వు మా అత్త సంతోషంగా ఉంటే చాలు. సరేనమ్మా.